హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉతప్పం తయారీ చూద్దాం. నేను దాసరి వ్లాగ్స్. దానికి కావాల్సిన పదార్థాలు: దోసపిండి, సాల్టు, జీలకర్ర, పసుపు, ఒక ఆనియన్, కొంచెం క్యారెట్ తురుము. ముందుగా దోసపిండిలో కొంచెం సాల్ట్ తగినంత వేసుకొని, జీలకర్ర, కొంచెం పసుపు వేసుకొని, తర్వాత ఆనియన్, క్యారెట్ తురుము వేసుకుందాం. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా సరిపోయినట్టు వేసుకొని ఇవి వేసుకుందాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఊతప్పం. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కామెంట్ చేయండి. ఇవి వేసుకొని బాగా కలుపుకుందాము. కొంచెం వాటర్ వేసుకుందాం. పిండి తిక్కుగా ఉంటుంది కదా, కొంచెం వాటర్ వేసుకొని దీన్ని బాగా కలపెడదాం. చూడండి, ఈ విధంగా తిప్పుకుంటే బాగుంటుంది. బాగా కలిపేసేసుకొని చూపించినట్టు పిండి కొంచెం బాగా అట్లా తిప్పుతూ ఉంటే దాన్ని బట్టి దోశ మీకు ఊతప్పం బాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చింది. చూసారు కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. హీట్ అయిన తర్వాత చూసారుగా, ఈ విధంగా ఆయిల్ వేసుకొని మనకు ఎంత సైజు కావాలనుకుంటే అంత, మ్యాక్సిమం 1-2 గంటలు సరిపోతుంది. ఎక్కువైతే మళ్ళీ తిప్పడానికి రాదు. ఈ విధంగా వేసుకొని కాసేపు మూత పెట్టుకుందాం. చూసారా, ఈ విధంగా వస్తుంది. దాన్ని మళ్ళీ తీసి అలా కొంచెం అయిన తర్వాత తిప్పి వేసుకోవాలి. దాన్ని తిప్పేసుకుంటే సెకండ్ వైపు కూడా బాగా కాలిద్ది, రోస్ట్ అయింది. చిన్నగా వేసుకోండి, ఇరిగిపోకుండా. చూసారు కదా, ఆ విధంగా వస్తుంది. మళ్ళీ దాన్ని కూడా కొంచెంసేపు బాగా కాలిద్దాం. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది. దీనికోసం నేను మళ్ళీ ఇంకోటి వేసి చూపిస్తాను మీకు. ఆయిల్ వేసేసి ఇలానే కొంచెం దోసపిండి వేసేసి చూడండి, ఇదే విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ చూడండి బాగా తిప్పేసేస్తే సెకండ్ వైపు కూడా బాగా కాలిద్ది. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. దీని వైపు కొంచెం ఆయిల్ వేసుకుంటే వెనక వైపు కూడా కొంచెం బాగుంటుంది, క్రిస్పీగా. ఈ విధంగా అన్నీ వేసేసుకోవడమే. చూడండి, ఇది కూడా రెడీ అయిపోయింది. దీన్ని తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. బాగుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో చట్నీ లేదంటే నేను సొరకాయ పచ్చడి చేశాను, అది చాలా బాగుంది టేస్ట్. దాంట్లో మీరు కూడా ఈసారి ట్రై చేయండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి.